కళ్యాణ్ బాబు రక్త కోతలే నాకు అడగలారా ఏది బ్రో సినిమా మీ అమ్మ ఏ జీతంలో మర్చిపోలే సినిమా త్రిబుల్ కూడా పనిచేయదు బ్రో ఐమాక్స్ అబ్బా విరిగా తీసేడు పవన్ అన్న ఏందన్నది ఏదో అనుకున్నావు ఏదో చేసావు అన్నా ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్ అన్న బుర్ర పాడు కంపల్సరీ హిట్ బ్లాక్ బస్టర్ అన్న 1,00,000 కోట్లు కంపల్సరీ కొట్టబోతే నాకు అడగండి నేను ఊరేసుకుంటాను బ్రో విరిగా తీసేయండి బ్రో పవన్ అన్న ఏందన్నా ఫ్యాన్స్ ఏందన్నా మేము ఏం చేసుకోవాలన్నా నీ గురించి విరిగా తీసావు కొత్త కొత్త హైలైట్స్ లాస్ట్ ఐమాక్స్ లో ఉంది బ్రో మొత్తం నాకు ఎన్టీఆర్ రామ్ చరణ్ చూసినట్టుంది బ్రో నాకు కుళ్ళ కొట్టడం కాదు బ్రో మనసు లాగేసుకున్నాడు విరిగా తీసాడు విరిగా రక్త కోతే మంచిగా ఉంది హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ మంచిగానే ఉంది ఫైటింగ్స్ బాగుంది యాక్టింగ్ బాగుంది ఫైటింగ్ బాగుంది ఎగ్జైట్మెంట్ బాగుంది 5 years తర్వాత వచ్చిన చాలా బాగుంది అనమాట మంచి సినిమా చాలా బెటర్ చాలా మంచిగా ఉన్నాయి వాళ్ళు నాకు మంచిగా నచ్చింది ఫైటింగ్స్ నచ్చినాయి సీన్స్ బాగున్నాయి కొన్ని సీన్స్ బాగున్నాయి ఫైటింగ్స్ కూడా నచ్చినాయి నాకు క్లైమాక్స్ అదిరిపోయింది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం సెకండ్ హాఫ్ దానికోసం వెయిటింగ్ మనం ఫస్ట్ హాఫ్ మంచిగానే ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది పులితోట ఒకటి ఉంటుంది అది సూపర్ అంటే సూపర్ ఉంది 5 years దాన్ని ఉచ్చోపిస్తాడు పులికి కాలి కన్ను సైగలతోటే దాన్ని ఇట్లా గమ్మును ఉండిపిస్తాడు సూపర్ పిఠాపురం గారి తాలూకా సూపర్ అంటే సూపర్ సెట్ చేశాడు 100% సెట్ చేసిండు సూపర్ అంటే సూపర్ ఉంది హైలైట్ ఆయన హెయిర్ స్టైల్ కానీ సినిమాలో ఆయన లుక్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది హైలైట్ దానికి సూపర్ అంటే సూపర్ ఉంది మళ్ళా రికార్డులు అంటే పవన్ కళ్యాణ్ రికార్డ్ అయితే ఎవడి కొట్టలేడు అది అందరికీ తెలుసు అందరూ మనకి ఏంటంటే పాన్ ఇండియా అంటారు పాన్ ఇండియా అసలు పవన్ కళ్యాణ్ ముందర నథింగ్ అంతే ట్రోలర్స్ పిచ్చోళ్ళు కాళ్ళు దానికి సినిమా చూసినాక మాట్లాడండి ఏదైనా సరే చేసింది బాగుంది కానీ పవన్ కళ్యాణ్ చూసినాక నీతి అగర్వాల్ని పక్కనే పెడతారు ఏది ఉన్నా పవన్ కళ్యాణ్ అంతే సెకండ్ హాఫ్ అసలు ఏం అర్థం కాలేదు అయిపోయింది అప్పటికే మూవీ గ్రాఫిక్స్ అంతా వచ్చింది అయిపోయింది మూవీ ఏం అర్థం కాలేదు సెకండ్ హాఫ్ అయితే ఏం అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ చాలా బాగా చేసాడు కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది సెకండ్ హాఫ్ నాకు ఏం అర్థం కాలేదు మూవీ అయిపోయింది అప్పుడు లోపల తొందరగా కాదు సెకండ్ హాఫ్ అర్థం కాలేదు నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సెకండ్ హాఫ్ ఏంటంటే ఏదో మన ప్రభాస్ది ఆ మూవీ ఉంది కదా కాదు అది రాధేశ్యామ్ ఆ బీచ్ ఎపిసోడ్ అలా ఏదో ఆంధీలాగా అలా బీచ్ లాగా ఆంధీలాగా గాలిలాగా తీసాడు విఎఫ్ఎక్స్ అసలు ఏం అర్థం కాలేదు అయిపోయింది మూవీ అది అసలు ఏదో ట్విస్ట్ ఉంటుందని ఏం అర్థం కాలేదు ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే చాలా బెటర్గా తీసుకుంటే ఇంకా చాలా బాగుండదు కిరవాణి చాలా బాగా చేశారు అందరూ బాగానే చేశారు కానీ సెకండ్ హాఫ్ కొంచెం చెడగొట్టారు చూసి నేర్చుకోరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరే ప్రకాష్ రాజ్ బొమ్మర్దే బాయ్ ప్రకాష్ రాజ్ టాటా ఉదయనిధి స్టాలిన్ అరే స్టాలిన్ మీకు సినిమా తీయడానికి చాలా కాదు అరే నీకు ప్రకాష్ రాజ్ నీకు ఈ లెవెల్గా మంచి నటుడుగా అవకాశం వచ్చిందంటే మా పవన్ కళ్యాణ్ అన్న వలన
నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. అరే చిల్లర కొడగా చూడరా భయ్, చూడు పవన్ కళ్యాణ్ సినిమా తీయాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. దొంగల సినిమా, పనికిమాలిన సినిమా, హుస్సేన్ సాగర్లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు తీసుడు కాదు. నువ్వు హుస్సేన్ సాగర్లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు 100 రావచ్చు, ఇట్లాంటి సినిమా అరుదైనది. డైమండ్ ఆడాలు కూడా బుల్లెట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూనే ఉన్నాడు డిప్యూటీ సీఎం రూపంలో. మనం కోహినూర్ డైమండ్ ఎత్తుకోపోయినా ఈ సినిమా మేజర్ కాన్సెప్ట్. కాకపోతే మా కోహినూర్ డైమండ్ పవన్ కళ్యాణ్ రూపంలోనే మేము చూసుకుంటాం. జై హింద్, జై బీఎస్పీకే.